అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు మళ్లీ రచ్చకెక్కింది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన ఇక్కడ ప్రతిసారి కూడా అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరుతూనే ఉంటాయి. స్థానిక ఎమ్మెల్యే శ్రావణికి పార్టీ సీనియర్ నేతలతో పొత్తు కుదరకపోవడంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. మరి ఈ ఎఫెక్ట్ లోకల్ బాడీ ఎన్నికల్లో కనిపిస్తుందా అనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారిన విషయం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సింగనమల నుంచి టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గంలోని సీనియర్ లీడర్లతో ఆమెకు వైరం నడుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొనసాగిన గ్రూపు తగవులు ఇప్పుడు పవర్లోకి వచ్చాక కూడా సమసిపోలేదు. ఈ ఇష్యూని సాల్వ్ చేసేందుకు అధికారంలోకి రాకముందే అధిష్టానం సీనియర్ నేతలు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడులతో 2 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఎమ్మెల్యే ఒక దారిలో, కమిటీ సభ్యులు మరొక దారిలో వెళ్తుండటంతో సిచ్యువేషన్ మొదటికి వచ్చింది. కష్టపడిన పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే శ్రావణి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని 2 మెన్ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న తనకు కమిటీ నేతలు కనీస సహకారం అందించడం లేదని శ్రావణి ప్రత్యారోపణలు చేస్తున్నారు. అధిష్టానం ఎన్నిసార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. పార్టీ వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో నడుస్తున్న ఈ గ్రూపు వార్ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన సాధారణ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు ఓడిపోయినప్పటికీ ఆ పార్టీ గణనీయమైన ఓటు బ్యాంకును కాపాడుకోగలిగింది. 2019లో వైసీపీ 46,000 పైచీలకు మెజార్టీతో గెలవగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ కేవలం 8,000కు మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి శైలజానాథ్ అన్ని వర్గాలను కలుపుకుపోతూ పట్టు సాధిస్తున్నారు. టీడీపీలో అంతర్గత విభేదాలను సరిదిద్దుకోకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా దెబ్బతినే ప్రమాదముందనే అభిప్రాయాలు నేతల్లో కనిపిస్తున్నాయి.